నిలబడి శ్రీకాంత్ అటు చూపించు ఒక నిమిషం నిలబడి చూపించు బాబాయ్. ఫస్ట్ బ్యాచ్ లో నెంబర్ 1 వెరైటీ మానస వెరైటీ. ఫస్ట్ బ్యాచ్ లోది మీకు అందిది వెరైటీ హరిత సీడ్స్ నందిగామ. పాత బస్ స్టాండ్ కాడ షాపు. మీకు విజిటింగ్ కార్డులు ఇచ్చారు ఇప్పుడు ఆడ. నెంబర్ ఫోన్ చేసినా చాలు. అయినా మేము రాయపట్నం కూడా వస్తా కలుస్తా మిమ్మల్ని. విఎన్ హైబ్రిడ్ వాళ్ళది మానస ఇతని పేరు మానస అని గుర్తుంచుకోండి. ఇట్లా చూపిండి విఎన్ హైబ్రిడ్ వాళ్ళది. షాప్ పేరు ఏం పేరు? షాప్ పేరు ఏం పేరు? హరిత సీడ్స్ నందిగామ. హరిత సీడ్స్ నందిగామ. ఇప్పుడు విత్తనాలు పోయి అడిగి పెడితే నాయగారి దగ్గర దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి కనుక్కోవాలి. చేసిపోయారు. ఇప్పుడు విత్తనం ఏడనేది తెలుసుకోవాలి కదా. ఇద్దరికి ఓకే సార్. వెరైటీ పేరు ఏంటండి? మానస. విఎన్ హైబ్రిడ్ వాళ్ళది మానస. నందిగామ హరిత సీడ్స్ లో దొరికిద్దని ఇత్తనం. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వెరైటీ పేరు చెప్పండి. మానస. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ అంటే మానస. నందిగామ హరిత సీడ్స్ లో దొరికిద్దండి. విజిటింగ్ కార్డులు ఇచ్చారుగా మీకు. వెరైటీ ఎట్లా ఉందండి? విఎన్ హైబ్రిడ్ వాళ్ళది ఎక్కడ దొరుకుతాయండి? నందిగామ హరిత సీడ్స్. నందిగామ. సార్ సోనియా గారు ఎట్లుంది వెరైటీ? విఎన్ హైబ్రిడ్ వాళ్ళది మానస. విత్తనం కూడా బాగుంది. పెట్టచ్చు ఎవరైనా పెట్టుకోవడానికి సుఖంగా ఉండొచ్చు. విత్తనం మంచిగా ఉంది. బాగా గనుపు దగ్గర కాయ సైజు కూడా వచ్చేసింది. నల్లిని తట్టుకుంది. మంచిగా నల్లిని తట్టుకుంది. నల్లి లేదు, బొబ్బ లేదు. ఉండే వరకు తోట మట్టి మంచి బ్రహ్మాండంగా ఉంది. విత్తనం పేరు ఏంటండి? విత్తనం మానస అండి. మానస. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది మానస. హరిత సీడ్స్ నందిగామలో ఉంటాయండి. నందిగామ హరిత సీడ్స్ లో దొరుకుతాయి. మరిడి మహాలక్ష్మి గుడి దగ్గర. చూసుకోండి అండి. వెరైటీ చూసుకోండి. వెరైటీ చూసుకోండి. పై దాకా కాపు. ఇంతసేపు చూడక్కల సార్. వెరైటీ కూడా చూడక్కల. నల్లి లేదు, బొబ్బ లేదు. కార్డులో అసలు నందిగామ హరిత సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లో దొరుకుతాయి. ప్రతి కొమ్మ మీకు ఒక కొమ్మ కాదు, ప్రతి కొమ్మ చూడండి ఎలా ఉంది. మినిమం మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి సేలు? మీ అంచనా చెప్పండి. 25-30 ఈ తాలూకు పనికి వస్తుంది. ఏదైనా 35 పైన కానీ ఇంచు కూడా తగ్గదు ఈ సేల్. ఇదే యావరేజ్ ఉంటే 40 క్వింటాలు వచ్చిందండి. ఇంకా సైన్ కొద్ది గొప్ప స్టెప్పులు ఉంటుంది కాబట్టి మినిమం 30 నుంచి 35 తగ్గదు. కొండపేటలో. నా పేరా శ్రీనివాస. ఏ ఊరండి? వెంకటాపురం. ఏ వెరైటీ అండి? వెరైటీ పేరు విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వాడిది మానస. ఎట్లుంది సార్ వెరైటీ? తాలు కానీ ఏమన్నా మీకు కనిపించిందా? రైతుకి ఎట్లా సజెషన్ చేస్తారు మీరు? అంటే వెరైటీ తేజాలన్నీ అంతే ఉంటాయి కానీ. తెలుసు నాకేంది, మీరు వచ్చారు పోయిన సంవత్సరం. ఎట్లుందన్న వెరైటీ? విత్తనం పేరు మానస. విత్తనం పేరు మానస. ఎట్లుందన్న కాపు? ఎట్లుంది? ఓకే ఓకేనా. విఎన్ హైబ్రిడ్ సీడ్స్ మానస.
మొత్తం అంతే ఉందన్న. 36 మానస అన్న బోర్డు నందిగామ హరిత సీడ్స్ లో దొరుకుతాయండి. ఎక్కడ దొరుకుతాయి? నందిగామ హరిత సీడ్స్ లో దొరుకుతాయండి. ఇలా పట్టుకోండి ఒకసారి అందరూ. రేటు గురించి చెప్పండి. ఏమన్నా ఇత్తనం మాత్రం బాగా దగ్గర కాపు సూపర్గా బాగుందండి. అసలు కింద కాపు ఉంది, పై కాపు కూడా మొత్తం సమానంగా నెంబర్ 1 గా బాగుందండి. ఇత్తనం అయితే మాత్రం పై కాపు కానీ ఇంకా పోత బిందు కానీ అన్ని కూడా మీది ఏ ఊరన్నా? తాలుకాయలు వెంకటాపురం అండి. పై కాపు కూడా నీట్ గా బ్రహ్మాండంగా బాగా కాసిందండి. ఎన్ని గంటలు వస్తాయన్నా? నాకు తెలిసి అయితే 30 నుంచి పైన 35 గంటల పైన వస్తాయి. కాసిన వరకు 30 నుంచి 35 అయితే అన్న. పోతా బిందు నిరుడు కూడా 40 లెక్క వచ్చింది. ఏదైనా 40 నుంచి 45 రూపాయలు వచ్చింది అన్న. రైతులు వేసుకోవచ్చు అన్న అందరూ. నెంబర్ 1 వేసుకోవచ్చు, సూపర్ హ్యాపీగా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఎందుకు నెట్టు మాదే అండి, చంద్రపాడు చంద్రపాడు కిషోర్ బాబు. ఆచి దాటారండి. ఊరు బయట ఉంది. ఒక్కటని ఇంకేదైనా జారిపోతే ఒకటి అర వాళ్ళే చూస్తారు. క్లాప్స్ కొట్టండి అందరికి. బోర్డులు కింద పెట్టి క్లాప్స్ కొట్టండి.